తెలంగాణ అడవుల మధ్య గిరిజనుల గుండెల్లో నిలిచిపోయిన పవిత్ర కథ ఇది. సమ్మక్క సారక్క కథ. ఒకప్పుడు గోండరాజ్యంలో సమ్మక్క అనే ధైర్యవంతమైన మహిళ జీవించింది. ఆమె గిరిజనుల కష్టాలను తన కళ్లతో చూసి వారి బాధను తన బాధగా భావించింది. న్యాయంకోసం నిలబడటం ఆమె స్వభావం. తర్వాత ఆమె గోండరాజు పగిడిద్దరాజును వివాహం చేసుకుని రాజ్యంలోనూ ప్రజల పక్షాన నిలిచింది. సమ్మక్కకు ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సారక్క. తల్లి నీడలో పెరిగిన సారక్క కూడా చిన్న వయసులోనే ధైర్యంగా, సత్యాన్ని ప్రేమించే అమ్మాయిగా ఎదిగింది. తల్లి కూతులు ఇద్దరూ అడవులను రక్షిస్తూ గిరిజనుల జీవనాన్ని కాపాడేవారు. ఆ కాలంలో కాకతీయ రాజులు గిరిజనులపై భారమైన పన్నులు విధించారు. ఇది అన్యాయమని భావించిన సమ్మక్క తిరుగుబాటు చేసింది. సారక్క కూడా తల్లితో కలిసి యుద్ధానికి దిగింది. ఈ పోరాటం రాజ్యం కోసం కాదు, తమ ఆత్మగౌరవం కోసం. యుద్ధంలో సారక్క వీరమరణం పొందింది. ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించింది. కూతురి మరణంతో బాధపడ్డ సమ్మక్క చివరికి అడవుల్లోకి అంతర్ధానమైందని కథలు చెబుతాయి. గిరిజనుల నమ్మకం ప్రకారం ఆమె దేవతగా మారింది. ఈ తల్లి కూతుళ్ల త్యాగానికి గుర్తుగా ప్రతి రెండేళ్లకొకసారి మెదారం జాతర జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారక్కలను భక్తితో పూజిస్తారు. ఈ కథ